ఓం నారాయణ ఆది నారాయణ. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జైకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జై కాళీ కాంతమ్మ. అవధూత కాంతమ్మ లీలలు. ఇంద్రధనస్సు పల్లకి. రచయిత శ్రీ యదనపర్తి విజయభాస్కర్ రెడ్డి గారు. గాత్రం గంటి రేవతి. సమర్పణ మండవ రవికాంత్. 48వ భాగం. గంటికోట ధర్మయ్య. ఈరోజు మనం గంటికోట ధర్మయ్య గారి అనుభవాలు కాంతమ్మ తల్లితో తెలుసుకుందాం. గూడూరులో సబ్ కలెక్టర్ ఆఫీస్ నందు చిన్న ఉద్యోగం చేస్తున్న గంటికోట ధర్మయ్య కుమార్తె పద్మకు కిడ్నీ చెడిపోయింది. తిరుపతిలోని హాస్పిటల్ నందు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారికి చూపించారు. ఆయన అన్ని పరీక్షలు నిర్వహించి, నీ బిడ్డను నువ్వు నుదుటిపై పెట్టుకున్న ఆ నామాల స్వామి శ్రీ వెంకటేశ్వరుడు రక్షించాలి, కానీ మా వల్ల కాదు అని తేల్చి చెప్పారు. చేసేది లేక ధర్మయ్య తిరుపతి నుండి కూతురు పద్మను గూడూరులోనే తన ఇంటికి తీసుకొని వచ్చేశారు. ధర్మయ్య నైట్ వాచ్మెన్, క్లాస్ 4 ఎంప్లాయర్ కనుక ఆర్డీఓ ఆఫీసులో నైట్ డ్యూటీ నిమిత్తం పడుకొనున్నాడు. వేకువజామున ధర్మయ్య కలలో, నేను గొలగమూడి నుండి ఇనుకుర్తి ఓంకారాశ్రమానికి వస్తున్నాను, నీవు పద్మను తీసుకొని డేగపుడికి రా అని ఒక స్త్రీ రూపంతో కాంతమ్మ తల్లి గట్టిగా తట్టి చెప్పింది. కల చెదిరింది, మెలకు వచ్చింది. ఉదయాన్నే మెలకు వచ్చిన ధర్మయ్యకు ఆమె ఎవరై ఉండవచ్చు, నాకు కలలో కనిపించింది అని ఆలోచించాడు. ఏ తల్లి రూపమో నాకు కనిపించి డేగపుడికి పద్మను తీసుకురమ్మన్నది. అంటే మన గూడూరు ప్రజలు చెప్తున్న కాంతమ్మ తల్లియే నా కలలో కనిపించి నా బిడ్డను తీసుకొని రమ్మని చెప్పిందేమో అని పద్మను వెంటబెట్టుకొని ఇనుకుర్తి ఓంకారాశ్రమానికి వచ్చాడు. అమ్మను చూసి ధర్మయ్య నిర్ఘాంతుడైపోయాడు. అక్షరాల ఈ స్త్రీమూర్తియే ధర్మయ్యకు కలలో కనిపించింది కనుక ధర్మయ్య, అమ్మే కలలో వచ్చింది అన్నాడు కూతురుతో. ఏమేందయ్యా, ఒంటి మీద గుడ్డలు లేవు, ఈమె నన్నేం బాగు చేస్తుంది అన్నది కూతురు. ఆమె నిన్ను కాపాడే కనకదుర్గమ్మ అని పద్మకు చెప్పి అమ్మ పాదాల మీద పద్మను పరుండబెట్టాడు. అమ్మ పద్మను జుట్టు పట్టుకుని పైకి లేపి ఆ చెంప ఈ చెంప చెల్లు చెల్లుమని 4 దెబ్బలు పీకింది. ఆ సన్నివేశం చూస్తున్న ఆశ్రమం దగ్గర భక్తులు ఆశ్చర్యానికి లోనయ్యారు. బాగాలేదని వచ్చిన అమ్మాయిని అమ్మ అలా చలచలా వాయించడం చూసి పద్మ నడుము మీద చెయ్యి వేసి ఆశ్రమం అంతా తిప్పారమ్మ. ఆ రాత్రికి ఆశ్రమంలో ఒకే మంచంపై 2 పడుకున్నారు. నాగవ్వ నైవేద్యం తెచ్చి ధర్మయ్యకు పెట్టింది. ఉదయాన్నే మంచంపై పడుకున్న కాంతమ్మ తల్లి తనతో పడుకుని ఉన్న పద్మను లేవే, కిందకు లే అంటూ లేపింది. సూర్యభగవానుడు నేనున్నాను, అంతా చూస్తున్నాను అని పొదల మాటన పైకి వస్తున్నాడు. అప్పుడే మరలా అమ్మ పద్మను మెల్లగా పట్టుకొని నడిపించుకుంటూ తాను సూర్యుని వైపు తిప్పి నిలబెట్టి పద్మ కిడ్నీ ఉన్న ప్రాంతంలో తన ఎడమ కాలితో బలంగా ఒక్క తన్ను తన్ని, పోవే భ్రష్టుదానా, పో, నా బిడ్డను వదిలిపో అన్నారు. అంతే. ఆ సాయంత్రం నుండి పద్మ కిడ్నీ బాధ తొలగిపోయింది. పిలిచిన పలుకుతానని షిరిడీ సాయిబాబా గారు చెప్పారు. నీవు నన్ను చూస్తే నేను నిన్ను చూస్తానంటారు కూడా శ్రీ షిరిడీ సాయి. కాంతమ్మ తల్లి కూడా ఎవరో కూడా తెలియని తలువని భక్తిని పిలిచి తాను వారి బాధలను గ్రహించి నిగ్రహంగా బ్రతుకు అని వారికి ధైర్యాన్ని అందించి పంపించిన ధీరోత్తమ మూర్తి కాంతమ్మ తల్లి. సకల గుణ సంపన్న తేజోమయి అయిన అమ్మకు తెలియందేముంది? తన కాలితో ఒక తన్ను తన్ని కిడ్నీని సరిచేసిన కాంతమ్మ తల్లి అద్దాల పెట్టెలో చూపించరా అని చెప్పారు తిరిగి ధర్మయ్యతో. ధర్మయ్య మరలా తిరుపతికి వెళ్ళాడు. తిరుపతి డాక్టర్ సుబ్రహ్మణ్యం గారికి చూపించారు. టెస్టులన్నీ చేయించారు. ఆ టెస్టులన్నీ బాగా వచ్చాయి. డాక్టర్ గారికి ఆశ్చర్యం వేసి, ఎక్కడ చూపించారు ఈ అమ్మాయిని అని ధర్మయ్యని అడిగారు. లేదు సార్, ఎక్కడా చూపించలేదు. ఇనుకుర్తిలో కాంతమ్మ తల్లికి చూపించాను సార్. రాత్రి ఆమె ప్రక్కలో పడుకోబెట్టుకొని నిద్ర లేచిన తర్వాత తన ఎడమకాలితో ఒక తన్ను తన్నింది అన్నాడు ధర్మయ్య. అయోమయంగా చూస్తున్న డాక్టర్ గారు ఒక్కసారి ఉలిక్కిపడి లేచి, పిచ్చి కాంతమ్మ అని ఎవరో అక్కడ ఉన్నారని విన్నాను, ఆమెనా అన్నారు. పిచ్చి కాంతమ్మ కాదు సార్, ఆ తల్లి వెంకయ్యస్వామి చెల్లెలు, బెజవాడ కనకదుర్గమ్మ సార్. పిచ్చి పిచ్చి అని ఆమెను ఈ పిచ్చోళ్ళంతా, ఈ పిచ్చి జనం అలా అనుకుంటున్నారు.
ఆ దివ్య దిగంబరి మాత మాలాంటి పేదవారి బ్రతుకుల్లో వెలుగులు చిందించడానికి అవతరించిన, వెలుగులు నింపడానికి అవతరించిన అరుదెంచిన అంజనీ మాత సార్. ఆమె నాకు, నా బిడ్డకు పునర్జన్మ ఇచ్చిన మాత పార్వతీదేవి. అమ్మ పసుపు ముద్దను చేసి ఆ పసుపు ముద్దకు ప్రాణం పోసి తను స్నానానికి పోతూ గుమ్మం దగ్గర దారికాయమని ఆ పసిబాలునికి చెప్పి వెళ్ళిన తర్వాత పరమశివుని అడ్డగించిన ఆ బాలుడు, సదాశివుని కోపగ్రస్తుని చేసిన బాలుడు, శివుని చేతిలో శిరస్సు ఖండింపబడిన బాలుడు మరలా శివుని పంచాక్షరీ మంత్రంతో ఆకారయోగ్యుడై వినాయకుడెట్లయినాడో ఆ రూపము సర్వగణాలకి అధిపతిని చేసిన అపురూప ప్రతిభా శాంభవి కోరిన విధానం తన బిడ్డను రక్షించిన శివునిలాగా తాను తన బిడ్డలను కాపాడుటకు అవతరించిన ఆర్తానంద సుధామణి కామాక్షి తాయి సార్ ఈ అమ్మ అన్నాడు ధర్మయ్య. డాక్టర్ గారికి నోట మాట రాలేదు. వైద్యం చేయలేదు, మందు రాయలేదు, సూది పొడవలేదు, మందు బిళ్ళ వేయలేదు సార్, సెలైను పెట్టలేదు. అమ్మ నా బిడ్డకు ఆ సూర్యుని ముఖం చూపించి నా పద్మను సూర్యుని ముఖం చూచినట్లుగా నిలబెట్టి తన ఎడమ కాలతో ఒకటే తన్ను సార్. కిడ్నీ ఉందో లేదో మీరు ఇప్పుడు చూశారు కదా సార్. అదే సార్ మా కాంతమ్మ తల్లి వైద్యం. మంత్రం లేదు, తంత్రం లేదు, మాట లేదు, మాయ లేదు, అంతా భక్తిజనుల ముందే జరిగింది సార్. మా పద్మకు ఆపరేషన్ అమ్మ అవతరించిన ఓంకారాశ్రమ హాస్పిటల్లో అయింది అన్నాడు ఆనందంగా గండికోట ధర్మయ్య. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. అవధూత శ్రీ డేగపూడి కాంతమ్మ తల్లికి జై. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ. ఆది